హాయ్ అండి. ఒక్కొక్కసారి మనం కొన్నిటి మీద ఆశపడతాం. నచ్చిన వస్తువు కానీ, నచ్చిన ప్రదేశం కానీ, అది అవ్వదు అని ముందే అనేసుకుంటాం. కానీ దాని గురించి పదే పదే వివరణ ఇస్తూనే ఉంటాం. అమ్మకో, ఫ్రెండ్స్‌కో వాళ్ళు కూడా విని విని అంత నచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి రావచ్చు కదా అక్కడికి అన్న సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మనం ప్రయత్నిస్తే మనకి దక్కే అవకాశాలు గానీ, ఛాన్సెస్ కానీ ఎక్కువే ఉంటాయి. ఎట్లాగో చూద్దాం. ఒక అమ్మ, ఇద్దరు కూతుళ్ళు ఒక జ్యువెలరీ షాప్‌కి వెళ్తారు. అయితే అక్కడ వాళ్ళకి కావాల్సిన బడ్జెట్‌లో వస్తువు కొనుక్కుంటారు. ఈ పెద్ద కూతురు అంటుంది, "అమ్మా అక్కడ డైమండ్ సెక్షన్ ఉంది వెళ్దామా" అంటే, "వద్దు వెళ్ళొద్దు, అటువైపు చూడొద్దు" అని వాళ్ళ అమ్మగారు అంటారు. "ఏం కాదమ్మా చూస్తే తప్పు లేదు" అని. "కొననప్పుడు చూడటం ఎందుకు" అంటారు అమ్మగారు. మొత్తానికి ఆ షాప్ అతను అంటాడు, "ఏం కాదు మేడం మీరు ఒకసారి వెళ్ళి చూడండి" అని. ఆ డైమండ్స్ పక్కనే సీజెడ్స్ కూడా ఉంటాయి. ఈ అమ్మాయికి ఒక సెట్ బాగా నచ్చుతుంది. నచ్చి రేట్ అవన్నీ కనుక్కుంటుంది. సరే వీళ్ళు మామూలుగా ఎఫోర్డ్ చేయగలిగిన బడ్జెట్ కంటే కొంత ఎక్కువే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఒక అడుగు ముందుకేసి, "సార్ ఏదైనా ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్ కానీ అలాంటిది ఉందా" అంటే, స్కీమ్స్ అన్నిటి మీద ఉండవండి. పేమెంట్ చేసి తీసుకోవాలి. కానీ మేము నాట్ మోర్ దాన్ 5 ఇన్‌స్టాల్‌మెంట్స్, ఎందుకంటే ఇది కొంచెం మంచి కాస్ట్లీ అండ్ ప్రీమియం కలెక్షన్ కాబట్టి నాట్ మోర్ దాన్ 5 ఇన్‌స్టాల్‌మెంట్స్. అది కూడా మీరు వర్కింగ్ అయ్యి మీ ఐడీ, మీ పాన్ కార్డ్ అన్నీ ఇస్తేనే మేము వెరిఫై చేసుకొని అప్పుడు అంటే ఓకే అని చెప్పి ఈ అమ్మాయి పాన్ కార్డ్ అది ఇచ్చి టోకెన్ అడ్వాన్స్ పే చేసి మొత్తానికి ఐటెంని బుక్ చేసుకుంటుంది. తను ఇంటికెళ్ళాక వాట్సాప్‌లో తనకి ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ జ్యువెలరీ షాప్ నుంచి. మొత్తానికి ఒక 4, 5 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టి ఆ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటారు, "మొత్తానికి సాధించావు కదా" అంటారు. అప్పుడు ఈ అమ్మాయి ఒక మాట అంటుంది, "అమ్మా మనం ప్రయత్నమే చేయకుండా ఇది అవ్వదు అని ముందే అనుకుని ఆ ఆశని ఎప్పుడు నెమరవేసుకుంటూ అలాగే ఉండిపోతే ఆశ నిరాశగానే ఉండిపోతుందిగా, నిరాశగా నీరు గారిపోతుందిగా. అదే మనం ఒక అడుగు ముందుకేసి ఒక ప్రయత్నం చేద్దాం, చూద్దాం. మరి ఆ వస్తువు అస్సలు మనకు అందదనుకుంటే ఒక ఫోటో తీసుకుని ఎప్పటికైనా దీనికోసం ప్రయత్నిద్దాం. అది కూడా ప్రయత్నమే కదా! ఏదైనా ప్రయత్నించాలి కదా!" ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే కదా! థ్యాంక్ యూ.